ఎయిర్పోర్ట్ క్రెడిట్ సంబంధించి వైఎస్ జగన్ చంద్రబాబు నాయుడు చోరీ అని కొట్టాడు. దాన్ని ఎలా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంత పని చేశారు. కాకపోతే ఏం చేశాడంటే 5,000 ఎకరాలు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని 2,500 ఎకరాలకి కుదించి ఆ కొద్ది పరిధిలోనే ఎయిర్పోర్టు కొంచెం నత్తనడకన సాగించాడు తప్ప ఆయన పెద్దగా ఎయిర్పోర్ట్ సాధనలో మాత్రం ముందుకు వెళ్ళలేదు. ఏదేమైనా ఆయన పేరు కూడా చెప్పుకుందాం, తప్పే ఉంది. ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది బ్రహ్మాండంగా ఒక స్వర్గధామంలో పూర్తి చేశారు. ఓ అద్భుతమైన పేరు పెట్టారు. ఈ జగన్ కూడా కొంత పేరు ఇద్దాం, తప్పే ఉంది. మనం ఇద్దాం, వాళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా కూటమి ప్రభుత్వం మనం ఇద్దాం. జగన్ గారు మీరు కూడా మంచి పని చేశారు. అలా ప్రతిదీ సాగించుంటే బాగుండేది. మరి ఎందుకో మీరు ప్రజాభవన్ పడగొట్టేశారు. అప్పటి నుంచి కొంచెం బాధగా ఉంది. ఏదేమైనా కట్టడం స్థాపించడం చేస్తే బాగుండు, కూల్చడం నాశనం చేయడం చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇందు మూలంగా 5,000 ఎకరాలు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని 2,500 తగ్గించి ఏదో పూర్తి చేశారు. పూర్తి చేయలేదు, కొద్దిగా చేశాడు. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అద్భుతంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళి బ్రహ్మాండంగా పూర్తి చేసి ఈవేళ దానికి ఒక మంచి పేరు పెట్టి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని మన స్వతంత్ర సమరయోధుడు మహానుభావుడు ఆయన పేరు పెట్టడం కూడా చాలా సంతోషం. అలాగే పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఎల్లేని కృషి చేశారు. ఇదైతే ఎయిర్పోర్టు మొదలుపెట్టడం అయితే 2014 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అశోక్ గజపతిరాజు గారు ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్కి అంకురార్పణ జరిగింది. ఆ జరిగిన తర్వాత అలా మెల్లిగా సాగిస్తున్న సమయంలో మళ్ళీ ప్రభుత్వం మారిపోవడం, జగన్మోహన్ రెడ్డి గారు రావడం, ఆయన కొంచెం కుదించి నత్తనడకన నడపడం, ఈవేళ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా దాన్ని జాతికి అంకితం చేయడం చాలా సంతోషం. ఆంధ్ర ప్రజల అదృష్టం కూడా. అయితే అలానే ఎయిర్పోర్ట్ ప్రధాని గారి చేతులతో ఓపెన్ చేయడం మాకు మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఆయన మంచిగానే చెప్పారు. బట్ ఏంటంటే ట్విట్టర్లో ట్రోల్స్ ఏమేస్తారంటే ఏదైతే భోగపురం ఏదో స్టార్ట్ అయినప్పుడు అంటే ఆయన అప్పటికి ప్రభుత్వం అంటే సీఎంగా కాకముందు ఏదైతే ఎలక్షన్స్ పోటీ చేస్తున్నప్పుడు ఈ భోగపురాన్ని మేము అడ్డుకుంటాం, కోర్టు మెట్లైనా ఎక్కుతాం అని చెప్పి వీడియోలు వైరల్ చేస్తారు. ఓల్డ్ వీడియోలు ఉన్నాయి కదా. భోగాపురం ఎయిర్పోర్టు జరగనివ్వనని శబ్దం కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డి.